హాయ్, హలో, నమస్తే మిత్రమా. పుణ్యకార్యాలు మనకు తెలియక చేసినా తెలిసి చేసినా ఏ విధంగా చేసినా కూడా మనకు పుణ్యం వస్తుంది అనేదానికి ఒక ఉదాహరణ. మన పూర్వకాలంలో ఇళ్ళు ఎలా నిర్మించుకుంటారంటే, లోపల ఎలా ఉన్నా ఎన్ని గదులున్నా బయట మాత్రం విశాలమైన వాకిలి, సింహద్వారానికి ఇరువైపుల 2 అరుగులు ఖచ్చితంగా ఉండే విధంగా నిర్మిస్తారు. ఎందుకంటే సాయంకాలం పిల్లలు పెద్దలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ రాత్రి కాగానే లోపల పడుకుంటారు. ప్రతి ఇంటికి అరుగులు కట్టేవారు. అరుగులు ఉన్నాయనుకోండి, అటుగా వెళుతున్నటువంటి బాటసారులు, భక్తులు, వర్తకులు, వ్యాపారం చేసుకునే పక్క ఊరు వారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆ అరుగులు చాలా ఉపయోగపడతాయని, అలా కూర్చోవడమో లేక కొంచెం బడలికగా ఉంటే పడుకోవడమో, కాసేపు సేద తీరుతారు. కాబట్టి భగవంతుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. వీడు అరుగుగట్టి సాయపడుతున్నాడని. కానీ ఆ ఇంటి యజమానికి తెలియదు. ఎవరో వచ్చి కూర్చుని కాసేపు సేద తీరుతారని, ఎవరో వచ్చి పడుకున్నారు తెల్లవారుగానే వెళ్ళారని. కానీ దేవుడు మాత్రం, నా భక్తుడు కాసేపు కూర్చున్నాడు, కాసేపు సేద తీరాడు, కాళ్ళ నొప్పులు తగ్గాయి, లేక అలసట తీరింది అని అనుకుంటాడు భగవంతుడు. కానీ మనం ఎప్పుడు ఏం మంచి చేస్తామో మనకు తెలియదు. కానీ ఇల్లు కట్టుకొని తాను సుఖించడం గొప్ప కాదు, ఏ పుణ్యం ఎలా రక్షిస్తుందో తెలియదు. అసలు ఆ పుణ్యం జరిగిందని కూడా మనకు తెలియదు. అతిథిగా అలా కూర్చోబెడతాడు ఆ ఈశ్వరుడు. చమత్కారంగా నా భక్తుడు సేద తీరడానికి ఆ ఇంటి అరుగు ఉపయోగపడింది కాబట్టి ఆ ఇంటి యజమాని ఖాతాలో ఆ పుణ్యాన్ని వేసేస్తాడు. మనం అనుకుంటాం, ఎప్పుడు ఒక్క పుణ్యకార్యం కూడా చేసినట్లు లేదే అని. ఇవే అటువంటివే ఒకరి కంటికి తెలియని పుణ్యకార్యాలు. దాన ధర్మాలు చేసి ఫోటోలకు పోజులు ఇస్తే రాదు పుణ్యం. ఒకరికి తెలియకుండా చేసే కొన్ని పనులకు కూడా ఆ భగవంతుడు మనకు పుణ్యాన్ని ఇస్తాడు మిత్రమా. ఎండలకు నోరు లేని జీవాలకు నీళ్లు పోసి మన ఇంటి గేటు దగ్గర పెట్టడం కూడా అన్నిటికంటే పుణ్యకార్యం. తెలుసుకో మిత్రమా. దానికే ఒక నయా పైసా కూడా నువ్వు ఖర్చు చేయాల్సిన పని లేదు. కానీ అదే మహాపుణ్యం. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.